ఇక సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్న భోజన వంట కార్మికులు రోడ్డెక్కారు. డిమాండ్ సాధన కోసం ఇందిరా పార్కు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తమకు 10,000 రూపాయల జీతం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు మెస్ బిల్లులు చెల్లించడంతో పాటు వంట పాత్రలకు ఇచ్చే నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖ నుంచి తమకు ఐడి కార్డ్స్ ఇవ్వాలని కోరుతున్నారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు సెంట్రలైజ్డ్ కిచెన్ సిస్టమ్ అప్పజెప్పాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు డిమాండ్ చేశారు. ఇక సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్న భోజన వంట కార్మికులు రోడ్డెక్కారు. డిమాండ్ సాధన కోసం ఇందిరా పార్కు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తమకు 10,000 రూపాయల జీతం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు మెస్ బిల్లులు చెల్లించడంతో పాటు వంట పాత్రలకు ఇచ్చే నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, చెప్పండి. ప్రియా, ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వంట కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఇందిరా పార్క్ లో కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు కూడా వెంటనే నెరవేర్చాలని కూడా వీరు ప్రధానంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు వంట కార్మికుల సంఘం రాష్ట్ర నాయకులు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న, చెప్పండి, అంటే ఈ రోజు మీరు ధర్నా నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టో హామీలో ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 6 నెలలు 8 నెలలు చూసినాం. అన్నా, మేము ప్రగతి భవన్ కూడా వచ్చి మాకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తానని మీరు చెప్పినారు, దాన్ని అమలు చేయమని మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాము. ప్రభుత్వము మాకు వంట పాత్రలు కూడా లేవు. ప్రభుత్వం ప్రతి నెల బిల్లులు కూడా చెల్లించలేదు. వెంటనే మాకు రావాల్సిన 10,000 రూపాయల జీతాన్ని వెంటనే విడుదల చేయవలసిందిగా రాష్ట్ర కమిటీ పక్షాన మేము కోరుచున్నామన్నా. మనతో అంటే ఈ వంట కార్మికుల సంఘానికి అంటే మద్దతుగా తెలిపేందుకు కార్మిక సంఘం నాయకులు రాంబాబు గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్నాం. అన్న, చెప్పండి, అంటే ప్రధానంగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి కూడా ఇప్పటికీ నెరవేర్చలేని పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా వంట కార్మికుల సమస్యలపై ఈరోజు ధర్నా నిర్వహించారు. దీనికి మేము పూర్తి మద్దతు ఎట్లా తెలుపవచ్చు? ఈరోజు వంట కార్మికులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో 22వ పేజీలో 10,000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. అందుకని అది అమలు చేయాలి అని చెప్పేసి కోరుతూ ఇందిరా పార్క్ దగ్గర వేలాదిగా ధర్నా చేస్తా ఉన్నారు. దానికి సంపూర్ణమైన మద్దతు బీఆర్ఎస్ కార్మిక విభాగంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి వంట కార్మికుల్ని మోసం చేస్తున్నాడు. మొదట గతంలో కేసీఆర్ గారు 1,000 రూపాయలున్న గౌరవ వేతనాన్ని ఇవాళ 3,000 చేశారు, 2,000 పెంచి. అది చూసి కార్మికులందరూ కూడా కేసీఆర్ గారు కోటేస్తారేమో అని భయపడి ఎన్నికలకు ముందు 54,000 మంది వంట కార్మికులను మోసం చేయడానికి, వాళ్ళని డైవర్ట్ చేయడానికి తన మేనిఫెస్టోలో నేను వస్తే 10,000 ఇస్తా అని చెప్పేసి ఇవాళ కార్మికులను మోసం చేసి వచ్చి 9 నెలలు అయినా కూడా వాళ్ళకి ఆ 10,000 మాత్రం అమలు జరగడం లేదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. 420 ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 10,000 వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అప్పటి వరకు వీళ్ళు పోరాటం చేస్తే వాళ్ళ వెనకాల మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అమ్మ, చెప్పండి, అంటే ఈరోజు ప్రధానంగా మీ వంట కార్మికుల సంబంధించిన ఏదైతే ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు వంట కార్మికులకు సంబంధించిన 10,000 రూపాయల వేతనాన్ని ఇస్తామని కూడా చెప్పారు. అది అమలు కాదని తెలిసి కూడా ఇచ్చిన వాగ్దానాన్ని అట్లనే చెప్పారు. దీన్ని ఎట్లా మీరు ఖండిస్తారు? ఈ రోజు మీరు ధర్నా నిర్వహించబోతున్నారు. ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ ఒకటే చేస్తున్నాం సార్.
ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారంగా ఎలక్షన్ల మూమెంట్ లో హామీ ఇచ్చిన ప్రకారంగా 10,000 రూపాయలను ఖచ్చితంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఈ ధర్నా స్టార్ట్ చేస్తున్నాము. ఇది 10,000 రూపాయలు తొందరలో దీన్ని మా 10,000 రూపాయలు మాకు విడుదల చేసినట్టయితే మా పెంచినట్టు అయినట్టుంటే మేము సంతోషపడతాం. లేకుంటే మాత్రం దీన్ని ఇంకా వ్యతిరేకంగా కూడా మేము దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా సిద్ధమవుతున్నాం. ఇంకొక విషయం ఏందనంటే దీంట్లో కేంద్రంది కూడా ఉంది కాబట్టి కేంద్రం వాళ్ళు ఇచ్చేది 600. కానీ మరి ఇంతవరకు మరి బీజేపీ ప్రభుత్వము 10 సంవత్సరాలే నడబట్టి మరి రాష్ట్రం మన కేంద్ర ప్రధానమంత్రి గారు మోడీ గారు మరి ఇంతవరకు మధ్యాహ్న భోజనానికి మాత్రం ఎలాంటి జీతభత్యాలు లేవు. మరి ఈ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము కోరుకుంటున్నాము. ఏదైతే 600 ఇస్తున్నారో ఆ 600ని కూడా తొందరగా ఇంకా కొంచెం పెంచాలని మేము ఆ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రభుత్వాన్ని 400 దానికి తోడుగా కలిపి 2,000 రూపాయలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు 2,400 ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము 10,000 ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున 54,000 మందిని మేము ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మధ్యాహ్న భోజన అంటే వంట కార్మికుల పెద్దెత్తున కూడా ఇక్కడ తరలి వచ్చి తన నిరసన కార్యక్రమాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏదైతే 10,000 రూపాయలు ఇస్తామన్న హామీని వెంటనే నెరవేర్చాలి, అలాగే కార్మికుల సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని కూడా ఇక్కడ కార్మిక సంఘాల నాయకులు కూడా ఇక్కడ తరలి వచ్చారు. మధ్యాహ్న భోజన వర్కర్లను కూడా సమస్యలు వెంటనే తీర్చకపోతే రాబోయే రోజుల్లో కూడా మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా, ఓటు స్టూడియో.